మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే దీంట్లో మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేయవలసి ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా 2 స్టెప్స్లో ఉంటుంది. ఒకటి వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడం ఉంటుంది. ఇది వన్ టైం రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకు మాత్రమే సెకండ్ స్టెప్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్టెప్ 1లో మనం బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్సు, మనం 10th క్లాస్ SSC మెమో ప్రకారం నేమ్ కానీ, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇలాంటి డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పార్ట్ 2లో మాత్రం టెస్ట్ సెంటర్ కానీ, లొకేషన్ మనం కాంటాక్ట్ అడ్రస్ కానీ, పర్మనెంట్ అడ్రస్లు కానీ, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయడం కానీ. మనం పార్ట్ 1 రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ ఏమడుతుందంటే డూ యూ హ్యావ్ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఉందా లేదా అని అడుగుతుంది. ఉంటే ఎస్ అని పెట్టాలి, లేదంటే నో అని పెట్టాలి. సో సెకండ్ టైం వెరిఫికేషన్ కోసం కన్ఫర్మేషన్ చేసుకుంటుంది. మళ్ళీ వెరిఫై ఆధార్ నెంబర్ అని సెకండ్ టైం అడుగుతుంది. ఇక నెక్స్ట్ ఆప్షను టైప్ ఆఫ్ ఐడి ప్రూఫ్ ఏదైనా ఒకటి ఎంటర్ చేయాల్సి ఉంది. ఓటర్ ఐడి కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ ఏది ఉంటుంది మనం ఇక్కడ సెలక్షన్ని బట్టి ఇక్కడ ఐడి నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ నేమ్ అడుగుతుంది. నేమ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ మళ్ళీ సెకండ్ టైం వెరిఫై నేమ్ అడుగుతుంది. హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్, ఇదివరకు ఎప్పుడన్నా నేమ్ చేంజ్ చేసామని అడుగుతుంది. చేంజ్ చేసిన వాళ్ళైతే ఎస్ అని పెడతారు, లేదంటే నో అని పెడతారు. సో ఒక చేంజ్ చేసిన వాళ్ళైతే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాల్సి. ఫాదర్ నేమ్ కూడా మళ్ళీ అగైన్ వెరిఫై ఫాదర్ నేమ్ అడుగుతుంది. అండ్ మదర్ నేమ్ ఆల్సో సేమ్ అలాగే అడుగుతుంది. అండ్ వెరిఫై మదర్ నేమ్ ఆల్సో అంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా సెకండ్ టైం మళ్ళీ వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ అడుగుతుంది. అండ్ మెట్రికులేషన్ SSC బోర్డు ఏది అనేది అడుగుతుంది. ఎడ్యుకేషన్ బోర్డు వాళ్ళ CBSE వాళ్ళైతే CBSE, స్టేట్ బోర్డు అయితే స్టేట్ బోర్డు, ఇలా ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ వాళ్ళు ఎంటర్ చేయవచ్చు. అండ్ వెరిఫై ఎడ్యుకేషన్ బోర్డు మళ్ళీ ఒకసారి వెరిఫై చేయమంటుంది. అండ్ రూల్ నెంబర్ మనం 10th క్లాసు స్టేట్ బోర్డు అయితే వాళ్ళ రూల్ నెంబర్, CBSE అయితే CBSE నెంబర్. ఇది బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అండ్ వెరిఫైడ్ రూల్ నెంబర్ మళ్ళీ అగైన్ అడుగుతుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ మళ్ళీ వెరిఫై చేస్తుంది. తర్వాత జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్. ఈ విధంగా మళ్ళీ వెరిఫై జెండర్ అడుగుతుంది. ఏది కానీ 2 బేసిక్ డీటెయిల్స్లో 2 టైమ్స్ అడుగుతుంది. అండ్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అంటే మనకి ఇది CGL అనేది గ్రాడ్యుయేషన్ మీద కాబట్టి మనం గ్రాడ్యుయేషన్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మొబైల్ నెంబరు మళ్ళీ వెరిఫై మొబైల్ నెంబర్ అడుగుతుంది. అండ్ ఈమెయిల్ ఐడి మళ్ళీ వెరిఫై ఈమెయిల్ అడుగుతుంది. వీటికి మనకు OTP వస్తుంది. సో మనం ఫర్దర్ స్టెప్లో ఎంటర్ చేయవలసి ఉంటుంది. అండ్ స్టేటు లేదంటే యూనియన్ టెరిటరీ ఆఫ్ పర్మనెంట్ మన స్టేట్ అయితే ఏ స్టేటో ఆ స్టేట్ వాళ్ళు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సేవ్ డీటెయిల్స్ అని ఎంటర్ చేయాలి. సేవ్ డీటెయిల్స్ అన్న తర్వాత మనకు సేవ్ అవుతుంది. లేదు అని అంటే సేవ్ కాదు. లేదు అంటే ఏమైనా మిస్టేక్ జరుగుంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఏమైనా పొరపాటు జరుగుంటే మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఈ సేవ్ అన్న తర్వాత అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. జనరల్ అయితే జనరల్, అంటే కేటగిరీ OBC, EWS, OBC ఏది ఏ కేటగిరీ వల్ల ఆ కేటగిరీ మళ్ళీ సెకండ్ టైం వెరిఫికేషన్ చేస్తుంది. తర్వాత నేషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా వాళ్ళ నాన్ ఇండియా వాళ్ళు అడుగుతుంది. సో మనం సిటిజన్ ఆఫ్ ఇండియా అంటాం. ఎడ్యుకేషన్ మార్క్స్ మన 10th మెమోలో ఏ విధంగా అయితే డీటెయిల్స్ ఉంటాయో మనం ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అండ్ బేజ్ అంటే డిజేబిలిటీ అవునా కదా అడుగుతుంది. సో అయిన వాళ్ళైతేనేమో డిజేబిలిటీ ఎస్ అని పెట్టాలి, లేదంటే నో అని పెట్టాలి. ఒకవేళ ఎస్ అని పెడితే టైప్ ఆఫ్ డిజేబిలిటీ, నో అని పెడితే మనకు ఆప్షన్ అవసరం లేదు. ఒకవేళ డిజేబిలిటీ ఉన్న వాళ్ళు డిజేబిలిటీ సర్టిఫికేట్ నెంబర్, ఇది ఆప్షనల్, మ్యాండేటరీ కాదు. పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అండ్ స్టేట్ సెలెక్ట్ చేయాలి. అండ్ అగైన్ మళ్ళీ స్టేటు, డిస్టిక్ ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి ఇక్కడ. తర్వాత ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ అండ్ టెంపరరీ కాంటాక్ట్ అడ్రస్ 2 సేమ్ అనుకుంటే ఇక్కడ ఎస్ అని పెట్టాలి, లేదంటే నో అని పెట్టాలి. నో అని పెట్టిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ ఏదో మన అక్కడ డీటెయిల్స్ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఎస్ అని పెట్టిన వాళ్ళు ఫిల్ చేయాల్సిన ఆటోమేటిక్గా మరి ఇది అప్డేట్ అవుతుంది. సో ఈ విధమైన డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ప్రీవియస్ ఒకవేళ ఏమన్నా ఇదివరకు చేసిన ఏమన్నా మిస్టేక్ ఉంటే అక్కడికి వెళ్ళడానికి, లేదు అంటే సేవ్ అంటే ఇది డేటా మొత్తం సేవ్ అవుతుంది. నెక్స్ట్ అనగానే ఆటోమేటిక్గా సేవ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ పార్ట్ 2కి వెళ్ళిపోతుంది. లేదు రీసెట్ అంటే మాత్రం ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం సేవ్ అన్న తర్వాత ఇక్కడ మనకు డిక్లరేషన్ ఫామ్ వస్తుంది. ఇక్కడ ఐ అగ్రీ అని ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాతనే మనకు పార్ట్ 1 రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. లేదు అంటే పెండింగ్లోనే ఉంటుంది. ఇక్కడ టేక్ డ్రాఫ్ట్ ప్రింట్ అంటే మనం ఒకవేళ
మిస్టేక్ చేసినామా లేదా ఆన్లైన్లో చూసుకోవడం ఇబ్బంది అవుతుంది అంటే ప్రింట్ తీసుకొని ఒకటి రెండు సార్లు వెరిఫికేషన్ చేసుకోవచ్చు అన్నట్టు. చేసుకున్న తర్వాత మనం ఫైనల్ సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే నాకు ఓకే అంత కరెక్ట్ ఉంది అనుకుంటే డైరెక్ట్ ఫైనల్ సబ్మిషన్ అంటే సబ్మిట్ అయిపోతుంది. నెక్స్ట్ పార్ట్ 2 ఓపెన్ అవుతుంది. పార్ట్ 2లో మాత్రం కంపల్సరీ మనం దగ్గర ఉంచుకోవాల్సినవి ఏంటంటే ఒకటి ఫోటో అండ్ సిగ్నేచర్ రెండు స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఫోటో మాత్రము 20 KB to 50 KB మధ్యలో ఉండాలి. డైమెన్షన్స్ మాత్రము 3.5 సెంటీమీటర్స్ టు 4.5 సెంటీమీటర్ హైట్ ఉండాలి. విడ్త్ 3.5, హైట్ 4.5 సెంటీమీటర్ కంపల్సరీ ఉండాలి. ఈ డైమెన్షన్ మనం క్రాప్ చేసి పెట్టుకోవాలి. అండ్ సిగ్నేచర్ మాత్రము 10 KB to 20 KB వరకు ఉండాలి. దీని డైమెన్షన్స్ మాత్రం 4 సెంటీమీటర్స్ విడ్త్ ఉండాలి, 2 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. మన డీటెయిల్స్ మన క్వాలిఫికేషన్ ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో దానికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం పెట్టుకోవాలి. బోర్డు పర్సంటేజ్ కానీ రూల్ నెంబర్ కానీ మనం ఈ డీటెయిల్స్ దగ్గర పెట్టుకోవాలి. అప్పుడు పార్ట్ 2 ఎలా చేస్తామో ఒకసారి చూద్దాం. మనం పార్ట్ 2కు అప్లై చేయాలంటే మాత్రం మనం రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాము ఇందాక బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు. సో ఆ విధంగా మనం ఇక్కడ పార్ట్ 2ను రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్ యాజ్ పర్ ద మెట్రికులేషన్ సర్టిఫికేటు మనం ఇక్కడ ఆటోమేటిక్గా మనం ఇంతవరకు ఎంటర్ చేసిన విధంగా మనకు బేసిక్ డేటా మాత్రం అప్డేట్ వచ్చేస్తుంది. ఇక్కడికి ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్ ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మనం ఇక్కడ 15th కాలం నుంచి మాత్రము మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంది. సెంటర్ 1 ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అడుగుతుంది. సెంటర్ 1, సెంటర్ 2, సెంటర్ 3 ఈ విధమైన డీటెయిల్స్ అడుగుతుంది. మనం 3 సెంటర్లు పిక్ అంటే వాళ్ళు మనకు కొన్ని సెంటర్లు ఆటోమేటిక్గా ఉంటే మనం స్కోర్ చేస్తుంటే మనకు వస్తుంది. దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎక్స్ సర్వీస్ కోటా ఉన్న వాళ్ళైతే ఎస్ అని పెట్టాలి, లేదు అంటే నో అని పెట్టాలి. ఒకవేళ ఎస్ అని పెడితే వాళ్ళు డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ డేట్ ఆఫ్ డిశ్చార్జ్ లేదా ఎన్ని సంవత్సరాలు సర్వీస్ పీరియడ్ వాళ్ళు హ్యావ్ యూ ఆల్రెడీ అంటే ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఇంకా వేరే ఏమైనా జాబ్ చేస్తున్నారా చేస్తుంటే మాత్రం ఎస్ అని పెట్టాలి, లేదంటే నో అని పెట్టాలి. ఒకవేళ జాయిన్ అయి ఉంటే ఎస్ అని పెట్టిన వాళ్ళు ఎప్పుడు ఏ డేట్న జాయిన్ అయ్యారనేది మనకు డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. డిజేబిలిటీ ఉన్న వాళ్ళైతే ఇక్కడ డిజేబిలిటీలో విజువల్ హ్యాండిక్యాప్డా లేకపోతే ఆర్థో హ్యాండిక్యాప్డా లేకపోతే బోత్ అంటే 40% మోర్ దాన్ ఉన్న వాళ్ళు ఈ డిజేబిలిటీ ఓకే చేసుకోవాలి. లేదు అంటే ఒకవేళ మనకు డిజేబిలిటీ ఉండి మనం రాయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళైతే ఒకవేళ నీకు వెదర్ స్క్రైబ్ ఈజ్ రిక్వైర్డ్ నీకు రాయడానికి ఆప్షన్ ఏమన్నా కావాలనుకుంటున్నారైతే ఎస్ అని పెట్టాలి, లేదని నో అని పెట్టాలి. ఒకవేళ ఎస్ అని పెడితే నీకు అరేంజ్ చేసుకుంటున్నావా, నీకు సొంతంగా ఉన్నారా అని అడుగుతుంది. ఉన్న వాళ్ళైతేనేమో ఎస్ అని పెడతారు, లేదంటే నో అని పెడతారు. ఒకవేళ మీరు చేసుకోలేనప్పుడు ఒకవేళ ఎస్ఎస్సీనే అరేంజ్ చేస్తుంది. సో అరేంజ్ చేసినప్పుడు వాళ్ళకి ఏ మీడియంలో కావాలనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్ని పోస్టులకు స్పెషల్ కేటగిరీ అంటే కొన్ని సబ్జెక్టులు డిఫరెంట్ కేటగిరీ అడుగుతుంది. సో మనం ఫుల్ ఫామ్ చూసినప్పుడు మనకు దాని ప్రకారం ఈ పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో మీరు దానికి ఎలిజిబుల్ అని అడుగుతుంది. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎస్ అని పెట్టాలి, లేదు అంటే నో అని పెట్టాలి. సో దీనికి కూడా అలాగే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి మీరు ఎలిజిబుల్ అని అడుగుతుంది. సో దీనికి ఉన్న వాళ్ళు ఎస్ అని పెట్టాలి, లేదంటే నో అని పెట్టాలి. ఆర్ యూ ఆల్సో అప్లయింగ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కు అడుగుతుంది. మీరు దీనికి కూడా అప్లై చేస్తున్నారా అనుతుంది. సో అప్పుడు దీనికి కూడా స్పెసిఫిక్గా అప్లై చేస్తున్నా అనుకుంటే ఎస్ అని పెట్టాలి, లేదంటే నో అని పెట్టాలి. మీరు అప్లై చేస్తున్న అంటే ఎలిజిబుల్ అవుతున్నారా అని ఉంటుంది. అంటే సో ఎస్ అని ఉన్న వాళ్ళైతే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ మనకు నామ్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కావాలి. ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ. ఏజ్ దాటిపోయి ఏజ్ రిలాక్సేషన్ చూస్తున్న వాళ్ళైతే దీనికి ఎస్ అని పెట్టాలి, లేదంటే నో అని పెట్టాలి. ఇఫ్ ఎస్ ఏజ్ రిలాక్సేషన్ కోడ్ ఒకవేళ మనకు దానిపై అడుగుతుంది. ఎస్సీ అయితే ఒక కోడ్ ఉంది, ఎస్టీ అయితే ఒక కోడ్ ఉంది. దాని ప్రకారం స్కోర్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని ప్రకారం మీరు దీనికి ఎలిజిబుల్ ఏ రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమైతే ఉన్నాయో మనం అవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ డేట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషనల్ మనం దీనికి ఏ ఎడ్యుకేషన్ అయితే క్వాలిఫికేషన్గా మనం వాడుతున్నామో దాని యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్టేటు, పాసింగ్ ఇయర్, స్టేటు లేదంటే యూనియన్ టెరిటరీ, బోర్డు, నేమ్ ఆఫ్ బోర్డు, యూనివర్సిటీ, రూల్ నెంబరు, పర్సంటేజీ. ఒకవేళ పర్సంటేజ్ ఉన్న వాళ్ళైతే పర్సంటేజీ, లేదంటే సిజిపిఏ ఉన్న వాళ్ళు సిజిపిఏ. ఈ రెండిట్లో ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాక్సెసింగ్ జాబ్ ఆపర్చునిటీ. ఎస్ అని పెట్టండి. ఇది దాని ప్రకారం వీళ్ళు అడుగుతున్న దాని ప్రకారం డేట్ల ప్రకారం డీటెయిల్స్ ఉన్నాయా అంటుంది. ఎస్ అని పెడితే అయిపోతుంది. మనం కాంటాక్ట్ అడ్రస్ ఇచ్చేసాక అది మనకు ఇక్కడ వచ్చేస్తుంది. శాంపుల్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ బోత్ ఆర్ సేమ్ కాబట్టి నో ప్రాబ్లం. మనం ఫైనల్గా సబ్మిట్ చేయవలసింది ఏంటంటే
ఇక్కడ ఒకటి ఫోటో సెలెక్ట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందాక మనం చెప్పినట్టు ఫోటో 20 KB to 50 KB మధ్యలో ఉండాలి. 3.5 to 4.5 డైమెన్షన్ మధ్యలో ఉండాలి. అండ్ సిగ్నేచర్ మాత్రము 10 KB to 20 KB ఉండాలి, మధ్యలో ఉండాలి. అండ్ డైమెన్షన్స్ మాత్రం 4 cm విడ్త్ ఉండాలి, 2 cm హైట్ ఉండాలి. ఈ విధంగా మనం ఇక్కడ చూస్ ఫైల్ అనగానే ఇక్కడ అప్లోడ్ అవుతుంది, ఇక్కడ ఫోటో అప్లోడ్ అవుతుంది. సో నెక్స్ట్ వెదర్ ద ఫోటోగ్రాఫ్ హ్యాస్ బీన్ టేకెన్ ఆన్ ఆర్ బిఫోర్ ఆఫ్టర్ 3rd January 2020 అంటే ఎస్ అని పెట్టాలి. ఎందుకంటే ఆఫ్టర్ January 3rd తర్వాత తీసుకున్న ఫోటోనే కాదని అడుగుతుంది. సో ఆఫ్టర్ January 3rd తర్వాత తీసుకున్న ఫోటో కాబట్టి ఎస్ అని పెట్టాలి. ఫైనల్గా డిక్లరేషన్ వస్తుంది. ఇక్కడ మనం ఇదంతా మన టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం మనం అంతా వెరిఫికేషన్ ఓకే అగ్రీ అని చెప్పి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు ఎంటర్ ద క్యాప్చా అడుగుతుంది. ఈ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనం ప్రివ్యూ అంటే ఒకసారి మనం డేటా మొత్తాన్ని ఒకసారి చూసుకోవచ్చు అన్నట్టు. లేదు రీసెట్ అంటే ఏమన్నా ప్రాబ్లం అంటే ఏమన్నా మిస్టేక్ జరిగింది ఉంటే మళ్ళీ మనం ఎంటర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రివ్యూ అన్న తర్వాత సో దాంతో ఫైనల్ సబ్మిషన్ అనగానే మనకు పార్ట్ 2 కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇది ఈ విధంగా మనం SSC CGLని ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే విధానం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఎన్నో మరి అప్డేట్ చేస్తూ ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.